సెలీనా మ్యాథ్స్ డిఫికల్ట్ అనిపిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే న్యూ చాప్టర్తో న్యూ క్లాస్తో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మన వీడియోని. చూసేద్దాం రండి. సో మీకు ఇందులో నేను ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి ఎక్సర్సైజెస్లో అని చెప్పేసి అయితే చూపిస్తాను రండి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ క్వశ్చన్స్ రాసేసాను. ఇక్కడ గ్రేడ్ 6 అన్నమాట. ఐసిఎస్సి సిలబస్ చాప్టర్ 1 నంబర్ సిస్టమ్ ఎక్సర్సైజ్ 1Aలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇన్ 24,673 ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అని చెప్పేసి అయితే అడిగాడు. సో 6 ఏ ప్లేస్లో ఉందో చూస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అందరు నెగ్లిజెన్సీ చేస్తారు, బట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే మనకి ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ టెట్ కానీ డిఎస్సి కానీ లేదా మీరు ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా మీకు ఖచ్చితంగా ఇస్తారు ఈ క్వశ్చన్. సో అని చెప్పేసి ఈ చాప్టర్ ఈజీగా నేర్చుకుందాము. సో ఇక్కడ చూడండి, మీరు 3 అనేది ఏ ప్లేస్లో ఉందో చూడాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ నెంబర్ 7 10th ప్లేస్లో ఉంది, 3 1st ప్లేస్లో ఉంటుంది, 7 అనేది 10th ప్లేస్లో, 6 అనేది 100 ప్లేస్లో, మీకు కావాలంటే 4,000 ప్లేస్లో ఉంది. సో 2 అనేది 10,000 ప్లేస్లో ఉందన్నమాట. 24. సో ఇలా ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే మన నెంబర్ పైన ఈజీగా అది ఏ ప్లేస్ వాల్యూలో ఉందో మనం రాసేయచ్చు. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, 6 అనేది 100 ప్లేస్లో ఉందన్నమాట. సో నువ్వు మల్టిప్లై చేయి. 6 × 100 ఏమవుతుంది, 600 అవుతుంది. సో ఆన్సర్ ఏమైంది ఇప్పుడు, 600. ఈజీ కదా. సో నెక్స్ట్ చూద్దాం. ఇన్ 8,039 ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ 8 అనేది ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి అడిగాడు ఈ క్వశ్చన్లో. సో చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, 9 1st ప్లేస్లో ఉంది, 3 10th ప్లేస్లో ఉంది, 0 100 ప్లేస్లో ఉంది. సో 0 100 ప్లేస్లో ఉంటే ఇక్కడ 100 రావాలా? కాదు, 0నే వస్తుంది. 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0నే అవుతుంది అనమాట. సో ఇది 1000 ప్లేస్లో ఉంది. సో 8 × 1000 8 × 1000 ఏమవుతుంది, 8,000 అవుతుంది. సో 8 × 1000 8,000. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ వాల్యూ అన్నా లోకల్ వాల్యూ అన్నా సేమ్. ఓకేనా, లోకల్ వాల్యూ అన్నా ప్లేస్ వాల్యూ అన్నా సేమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్లేస్ వాల్యూ అడిగాడు, ఇక్కడ లోకల్ వాల్యూ అడిగాడు. మీరు లోకల్ వాల్యూ అంటే ఏంటి నాకు తెలియదు అనుకుంటారు. కాదు, లోకల్ వాల్యూ అన్నా ప్లేస్ వాల్యూ అన్నా సేమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, 2 అండర్లైన్ చేశారు ఇక్కడ. ఇన్ 3,25,648. మేడం ఎలా చదివారు అంటే నేను ఇలా చదివాను, 1s 10s 100 1000 10,000 lakhs. 3 అనేది ల్యాక్స్లో ఉంది. సో 3,25,648 అని అయితే చదవాలి. సో 2కి ఇప్పుడు ఏమవుతుంది లోకల్ వాల్యూ, 2ని ఏ నెంబర్తో ఏ ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేయాలి, 2 × 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 20,000. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 20,000 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇది మీరే చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి. సో మీరు నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియోలు మరింత మందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీరైతే ఈ సమ్ ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఆన్సర్. ఓకేనా, 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, సో దాని ఆన్సర్ ఏంటి అని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.